హాస్పిటల్స్ ఇండియాలో సరికొత్త విధానమైన హాస్పిటల్ అండ్ వీల్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే ప్రతి నలుగురిలో ఒకరికి మోకాళ్ళ నొప్పితో సఫర్ అవుతూ వాళ్ళు రోజు చేసుకునే పనులకి చాలా ఇబ్బందిగా కలుగుతుంది. అయితే ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్ళడానికి చాలామందికి కుదరదు, అఫోర్డబిలిటీ కూడా చాలా కష్టంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓనస్ హాస్పిటల్స్ డైరెక్ట్ ఎక్కడైతే మోకాళ్ళ నొప్పులు పోయిన పేషెంట్స్ ఉన్నారని ఇన్ఫర్మేషన్ వస్తే మీ ప్రాంతంలో ఎవరికన్నా మోకాళ్ళ నొప్పులు ఎక్కువనని మా టోల్ ఫ్రీ నెంబర్ 180010031956కి కాల్ చేసినట్లయితే మా హాస్పిటల్ అండ్ వీల్స్ కార్యక్రమం ఆ ఏరియాకి వచ్చి అందరినీ స్క్రీన్ చేసి ఆర్థోపెడిక్ డాక్టర్ కన్సల్టేషన్ ప్లస్ ఎక్స్రే అవన్నీ చేసి వి ఎడ్యుకేట్ అబౌట్ పేషెంట్స్ నీ ఆర్థరైటిస్ ప్లస్ ప్రివెన్షన్ ఏ విధంగా చేయాలి, దాని తర్వాత ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలి, సో వాళ్ళ యొక్క జీవన విధాన స్టైల్లో మార్పులు ఏ విధంగా రావాలి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఫస్ట్ టైం ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. మాకు ఈరోజు కార్యక్రమానికి వచ్చిన ఐపీఎస్ సరియన్ జోషి గారు, కార్పొరేటర్ మేడం స్వప్న సుందర్ రెడ్డి మేడం గారు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఓనస్ హాస్పిటల్లో కొత్తగా ఏర్పాటు చేసిన అంబులెన్స్కి ఇనాగరేషన్ చేయడానికి ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా వచ్చారు. అలాగే మమ్మల్ని పిలవడం జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి చాలామందికి కూడా అవేర్నెస్ ఉండదు, ఎంతోమంది కూడా నీ పెయిన్స్తో చాలా ఇబ్బందులు పడుతుంటారు. దానికి వీళ్ళు అంబులెన్స్లో కూడా వాళ్ళ ఎక్స్రే తీసుకొని మరి ఎన్నో మంచిగా వాళ్ళకి అసలు ఎలాంటి హాస్పిటల్స్గా కూడా వచ్చే అవకాశం, అంటే పల్లెటూరు నుంచి కూడా వాళ్ళకి సదుపాయం కలుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఇలాంటి చక్కని అవకాశాన్ని ఓనస్ హాస్పిటల్ కల్పిస్తున్నందుకు వారికి అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలుపుతున్నాము. చాలామంది పేదలు కూడా ఇక్కడికి రాలేకపోతారు హాస్పిటల్స్కి, అంటే దాని గురించి ఏంటో కూడా వాళ్ళకి చాలామందికి తెలియదు. నీ పెయిన్ వస్తే జస్ట్ ఆయింట్మెంట్ రాసుకుంటారు, కానీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది కూడా ఉంది అనేసి చాలామందికి కూడా తెలియదు పల్లెటూర్లలో. అలాంటి దానికి వీళ్ళు అక్కడికి వెహికల్ కూడా తీసుకెళ్ళి అక్కడే ఎక్స్రే చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ తీసుకెళ్ళి వచ్చి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందుకు ఇలాంటి సక్సెస్ కావాలనేసి ఇంకా ఇలాంటి వెహికల్స్ ఎన్నో కూడా వాళ్ళు భవిష్యత్తులో ఎన్నో వెహికల్స్ కూడా పెట్టాలి. పల్లెటూర్లలో ఎక్కడెక్కడో గ్రామంలో కూడా ఇలాంటి వెహికల్స్ తీసుకెళ్లాలనేసి యజమాన్యాన్ని కూడా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.